నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్కి సంబంధించింది తాజా వార్తలు కొన్ని తెలుసుకున్నామండి. ఆయన వ్యక్తిగత రాజకీయ అంశాలతో కీలకంగా మారాయి. ఆయన సతీమణి సంగీత తన విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకోవడంతో కోర్టు ఆ కేసు ముగిసింది. అలాగే ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఎవరితో త్రిషాతో సన్నిహితంగా మెలగడంతో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారికి ఆయన భార్య సంగీత విడాకులకు అప్లై చేసింది. అప్పుడు తర్వాత ఇప్పుడు మనసు మార్చుకుని విడాకులు వెనక్కి తీసుకోవడం కూడా జరిగిందండి. ఎందుకంటే తమిళనాడు ముఖ్యమంత్రి బాధ్యత నిర్వహిస్తున్న విజయ్కు తన వ్యక్తిగత జీవితంలో ఇది ఒక మంచి శుభప్రాయం. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి సీఎంగా అతను ఒక మంచి క్రేజ్లో ఉన్నాడు. అట్లాంటి అతనికి ఇది ఒక మరక లాంటిది. అట్లాంటిది మళ్ళీ ఆయన భార్య సంగీత గారు, సతీమణి సంగీత గారు తన విడాకులు దాన్ని వెనక్కి తీసుకోవడంతో కోర్టు ముగిసింది అనేది కూడా మనకు చెప్పిందండి. ఎందుకంటే తమిళనాడు సీఎం విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి జిల్లా కోర్టులో నడుస్తున్న విడాకుల కేసుకు తెరబడింది. విజయ భార్య సంగీత స్వయంగా తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరై ఈ నిర్ణయం తెలవడంతో కోర్టు ఈ కేసును ముగిసిందన్నారు. విజయ భార్య సంగీత విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకోవడంపై కుటుంబ సభ్యులకు కూడా కొంచెం ఆనందం కల్పించింది. ఎందుకంటే లేదంటే ఈ పరిస్థితి ఏమరంటే దాన్ని మామూలుగా తెలంగాణ భాషలో తీసుకుంటే ఇడుపు కాగితం వాపసు తీసుకున్న విజయ భార్య ఇదే విడాకుల పత్రం వాపసు తీసుకున్నారండి. ఎందుకంటే విజయ్కు త్రిష దోస్తి ఉండడం వల్ల ఆయన భార్య కూడా ఈ విడాకులకు అప్లై చేయడం జరిగింది. త్రిషతో విజయ్ గారికి దోస్తి అది ఆయన దానివల్ల ఆయన మనస్తాపం చెంది విడాకులకు కూడా చేసింది. కానీ కుటుంబ సభ్యులు అందరి వల్ల కొంచెం ఆయనలో మార్పు వచ్చి ఈ విడాకులు దాన్ని రిటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు కుటుంబం మళ్ళీ కలిసి ఉంటుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. విజయ్తో విడాకులు వద్దు, పిటిషన్ వెనక్కి తీసుకున్నారు తమిళనాడు సీఎం భార్య సంగీత. ఎప్పటికైనా భార్యే ఉప్పుడుగంతే. ఎంత త్రిషకు విజయ్ గారికి సన్నిహితంగా ఉన్నా కూడా త్రిష అవకాశవాదాలను ఎంచుకుంటూ ఉంటుంది. ఆయన చూడు తన భార్యను ఉండగా త్రిష అతనితో తిరగడం, పెళ్ళి అయిందని తెలుసు, ఇద్దరు పిల్లలు ఉండారని తెలుసు, అయినా కూడా త్రిష అట్లా బలి తెగించి అట్లా చేస్తూ ఉంటారు. దాన్ని అర్థం చేసుకోవాలా. ఎందుకంటే అంత సీఎం పదవిలో ఉండి 10 కోట్ల మంది ప్రజలకు మీరు మార్గదర్శకం, మీరే ఇంకొకరితో సన్నిహితంగా మెలుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? కాబట్టి విజయ గారు ఈ సీఎం విజయ్ గారి యొక్క భార్య సంగీత గారు విడాకులు వెనక్కి తీసుకోవడం కూడా మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఒకరితో సన్నిహితంగా మెలగడం వల్ల విజయ్ గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. త్రిష అంటావా, ఆయన సినిమాలలో ఎవరు అవకాశాలు ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటారు. వాళ్ళని నమ్ముకొని కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుకుంటే ఎప్పటికైనా కుటుంబమే, బయట వాళ్ళే. ఎవరన్నా ఆలోచించుకోండి. ఎన్నో కేసులు చూసినాం. లక్ష్మీ పార్వతి గారు, ఎన్టీ రామారావు గారు అలాగా చూసాం. ఈ పొద్దు రామారావు కుటుంబం రామారావుకి అయిందే తప్ప అట్లాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దీనివల్ల సీఎం అయిన తర్వాత అందరి మీద కొన్ని కన్నులు ఉంటాయి. అలాగే పరిస్థితి విజయ్ గారికి కూడా అలాంటిదే అనుకున్నారు. కానీ విజయ్ గారి భార్య తెలివితో విజయ్తో విడాకులు వద్దు, పిటిషన్ వెనక్కి తీసుకున్నారండి తమిళనాడు సీఎం భార్య సంగీత. కోర్టు కూడా ఒకటే చెప్పింది, కేసు ముగిసిపోయింది అని కూడా చెప్పింది. ఏమరంటే తమిళనాడు సీఎం విజయ్ ఆయన సతీమణి సంగీత విడాకుల కేసులో శుక్రవారము కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయండి. తన భర్త విజయ్ నుంచి విడాకులు కోరుతూ ప్రథమ శ్రేణి కుటుంబ సంక్షేమ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను సంగీత వెనక్కి తీసుకున్నారు. చూడండి, శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన సంగీత తాను ఈ పిటిషన్ ఉపసంహరించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. దీంతో కేసు ముగిసినట్లు న్యాయస్థానం ప్రకటించింది. విజయ సంగీత 2000లో వివాహం చేసుకున్నారండి. వారికి కొడుకు కూతురు 2 పిల్లలు ఉన్నారు. తన భర్త విజయ్కు మరో మహిళ ఎవరు త్రిషాతో సన్నిహిత సంబంధం ఉందని ఆరోపిస్తూ గతేడాది సంగీత విడాకులు పిటిషన్ దాఖలు చేశారు. మళ్ళీ కుటుంబ సభ్యులు కానీ ప్రోత్సాహం కానీ, ఎందుకంటే ఎవరైనా తన భర్త ఇంకో మహిళతో సన్నిహితంగా ఉన్నారంటే ఏ భార్య కూడా తట్టుకోలేదు. కానీ త్రిష వాళ్ళ మధ్యలో కుటుంబంలో దూరి వాళ్ళిద్దరికీ వాళ్ళ కుటుంబాన్ని నిస్సవన్నం చేసింది. 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల పరిస్థితి ఏమి అనేది కూడా ఆలోచించుకోవాలా. అవకాశవాదం ఉంటే సినిమాలో కొంతమంది హీరోయిన్లుగా చేస్తూ అవకాశాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. త్రిష గారు కూడా అలాగే విజయ్ గారితో సన్నిహితంగా మెలగడం కూడా తెలుసు. ఎందుకంటే త్రిష గారికి తెలుసు భార్య ఉంది, పిల్లలు ఉండాలని తెలిసి కూడా అతనితో సన్నిహితంగా మెలగడం ఆ కుటుంబానికి మచ్చలాంటిది. అట్లాంటిది ఈ పొద్దు కుటుంబం కానీ ప్రోత్సహించే ఇద్దరికి కూడా కలిసి ఉండాలి. భర్త, భార్య, పిల్లలు ఉండాలి. విజయ్ గారికి కూడా ఇది మంచిది. ఎందుకంటే తమిళనాడు ప్రజలకు మీ ఇంట్లోనే మీరు భార్యకు అన్యాయం చేశారు, బయట ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేస్తారనే వాళ్ళకు ఇది ఒక మంచిది. విజయ్ గారికి కూడా మంచి అవకాశం. ఎందుకంటే భార్య విడాకులు వెనక్కి తీసుకోవడం, కోర్టు కూడా కేసు ఇంకా ముగిసిపోయినట్టేనో, కేసు ఏం లేదు అని అనుకోవడం, ఇద్దరు కూడా కలిసి ఉండాలనుకోవడం కూడా ఇది మంచి పరిణామం. ఎందుకంటే త్రిష లాంటి వాళ్ళు ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు కుటుంబంలో. కానీ భార్య పిల్లలను ప్రేమించేవాడు ఎప్పటికైనా ధన్యుడవుతాడు. ఈ మధ్యలో వచ్చేవాళ్ళు వాళ్ళ అవకాశాన్ని వాడుకుంటారు. అవకాశం తీరంగానే వాళ్ళు ఇంకో తాటికి వాళ్ళ వదిలేసి వెళ్ళిపోతారు. కానీ భార్య అనేది జీవితాంతరం తోడు ఉంటుంది. కాబట్టి తమిళనాడు సీఎం విజయ్ గారికి ఇది మంచి అవకాశం. తన భార్య సంగీత గారు విడాకులను వెనక్కి తీసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే వీళ్ళకు 2000 సంవత్సరంలో వివాహం అయింది. 2 పిల్లలు ఉండారండి. సంజయ్, దివ్య, ఒక ఆడబిడ్డ, ఒక మగపిల్లోడు. 2 పిల్లలతో సంతోషంగా ఉండాల్సిన కుటుంబంలో త్రిష లాంటి వాళ్ళు దూరి విజయ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్న టైంలో సంగీత గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. విడాకులను రిటర్న్ తీసుకొని తన భర్త ప్రేమను పొందాలని ఆయన అనుకున్నది. కాబట్టి వాళ్ళ భార్యాభర్త బాగుండాలని అందరూ కోరుకోవాలా. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు. ఒక రాష్ట్రానికి సీఎం విజయ్ గారు. అట్లాంటి ఆయన కుటుంబంలోనే ఆయన భార్యకి అన్యాయం చేశారనే మచ్చ నుంచి ఈ పొద్దు మళ్ళీ న్యాయం చేశాడు, ఇద్దరు ఒకటయ్యారు అనేది మంచి శుభ పరిణామం అండి. వీళ్ళకు 2000లో వివాహం అయ్యారు. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ కుటుంబం పెద్దది. ఒక రాష్ట్రానికి సీఎం విజయ్ గారు. అలాంటిది ఈరోజు మంచి పరిణామం చోటు చేసుకునిందండి. ఎందుకంటే విజయ్తో విడాకులొద్దు, పిటిషన్ వెనక్కి తీసుకున్న తమిళనాడు సీఎం భార్య సంగీత, కేసు కూడా ముగిసినట్లే అని ప్రకటించింది కోర్టు. ఇద్దరు కలవడం తమిళనాడు ప్రజలకు కావచ్చు, విజయ్ అభిమానులకు కూడా మంచి సంతోషకరమైన వార్త. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అట్లాగే నా వీడియోలను ఎవరు కూడా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయవుంచి కొంచెం లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.